హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. చూస్తున్నారు కదా టీ షర్ట్ మీద మరకలు. కొత్త టీ షర్ట్ అండి, దాని ట్యాగ్ తీసినాను అంతే. అది డెటాల్ వాటర్లో వాష్ చేసిన తర్వాత డ్రై చేసి యూస్ చేసుకుంటాను. నేను ఏ కొత్త బట్టలైనా అంతే చేస్తాను. సో వేరే టీ షర్ట్వి కలర్ దానికి అంటేసింది, ఎల్లో కలర్ స్టెయిన్ అయిపోయింది. సో ఒక చిన్న టెక్నిక్ తోటి దాన్ని ఎట్లా రిమూవ్ చేస్తున్నానని చూస్తున్నారు కదా. ముందు మన డిటర్జెంట్ సోప్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసే డిటర్జెంట్ సోప్ ఏదైనా కానీ ఆ సోప్ని ఎక్కడైతే మనకి స్టెయిన్స్ అంటినాయో వాటి మీద మంచిగా అప్లై చేసేసి మంచి సన్ డ్రై చేయాలి ఆ డ్రెస్ని. అంటే మళ్ళీ డిటర్జెంట్ అప్లై చేసిన తర్వాత వాష్ చేయకుండా అట్లాగే సన్ డ్రై చేసేయాలి. సన్ డ్రై చేసిన తర్వాత చూసారా మరకలన్నీ పోయినాయి. ఎక్కడైతే మనం సోప్ అప్లై చేసామో ఆ సోప్ స్టెయిన్స్ ఉన్నాయి అంతే. ఇంకా దీన్ని నార్మల్ వాష్ చేసేసుకొని నార్మల్గా డ్రై చేసేసుకోవడమే. అప్పుడు ఇంకా అసలు కనిపించవు మరకలు అనేవి. జనరల్గా ఏమైనా మరకలు అంటితే బ్లీచ్ కానీ మనం బాత్రూమ్ క్లీనర్స్ కానీ అట్లాంటివి యూస్ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది. అదంతా ఏం అవసరం లేదండి, మన డిటర్జెంట్ సోప్స్లోనే బ్లీచ్ కలుపుతారనమాట. అందుకే మన ఏ మరకలైనా ఏవైనా డర్ట్ తొందరగా వదిలిపోతుంది, ఎందుకంటే అదే రీజన్. సో దానికోసం సపరేట్గా ఏం కొననవసరం లేదు, ఈ డిటర్జెంట్ సోప్ సరిపోతుంది. సో వైట్ టీ షర్ట్స్ అని కానీ కలర్డ్ టీ షర్ట్స్ ఏవైనా సరే, కలర్ బట్టలైనా కానీ వేటికైనా పోతే చూసారా ఎంత నీట్గా పోయిందో, అసలు మరకల ఆనవాళ్ళు కూడా లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.